శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి బహుళ చతుర్దశి, సాయంత్రం 6:36 వరకు. నక్షత్రం రోహిణి, మధ్యాహ్నం 12:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలో సంచారము, రవి గురువు మిథున రాశిలోను, బుధుడు కర్కాటక రాశిలోను, కుజ కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభరాశిలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈనాటి గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఈరోజు కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యం గురించి, వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాల గురించి, వారి ఆర్థిక స్థితి గతుల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. అయితే మీ పరంగా మీకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు కుటుంబ సౌఖ్యం కూడా మీకు లభించే అవకాశాలు ఉంటాయి. నూతన వస్తు వాహనాలతోటి మీకు ఆనందం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ తల్లిదండ్రులతోటి సమయాన్ని ఎక్కువగా గడుపుతారు. అలాగే మీ మాట నలుగురు వినటము, మన్నించటము, మీరు చెప్పిన విధంగా నడుచుకోవటం వలన కూడా మీరు ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదిగా ఆలోచిస్తూ మీరు ప్రయత్నపూర్వకంగా పనులన్నీ పూర్తి చేసేందుకు ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటారు. అలాగే ఆర్థిక ప్రయోజనాల కోసం, లేకపోతే ఆర్థిక పురోగతి కోసం మీరు అనేక మార్పులు చేర్పులు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు కోరుకున్న విధంగా వారికి మంచి మార్పులు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక పెట్టుబడుల విషయంలో సానుకూలత, అలాగే ఉద్యోగస్తులకి కూడా కొంత శ్రమ అధికంగా ఉన్న పనులని నెమ్మదిగా పూర్తి చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి స్తోత్రాలు చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు అధికంగా గోచరిస్తున్నాయి. అయితే వీరు ప్రతి పనిని కూడా చాలా ఉత్సాహంతో పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో కూడా సానుకూలత అనేది కనపడుతోంది. దీంతో పాటు మనసు ఈరోజు చాలా ప్రశాంతంగా ఉండటం, ఎవరు ఎటువంటి మాటలు చెప్పినా మీరు ఆలకించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నలుగురికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అయితే ఈరోజు ప్రత్యేకించి మీరు కోర్టు విషయాలు కానీ, లేకపోతే ఇంకా రుణాల గురించి కానీ, లేదా ఎటువంటి విషయాలైనా సరే, అంటే మీకు బాధను కలిగించే విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మీరు ఆలోచన అనేది మాత్రం ఎక్కువగా చెయ్యరు. ముఖ్యంగా ప్రతి పనిని కూడా సానుకూలంగా, నెమ్మదిగా ఆలోచించి, విశ్లేషించి పూర్తి చేసేందుకు ప్రయత్నం మాత్రం కొనసాగిస్తారు. ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం, వినటం, అలాగే స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారి ఆలయం చుట్టూరా 9 ప్రదక్షిణలు చేయటం వలన వీరికి ఇంకా మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అలాగే దీంతో పాటు ఎంత సంపాదించినా అది ఆర్థికంగా మీకు ప్రయోజనకరంగా లేదు అనే చింత మీలో ఎక్కువగా ఉంటుంది. కోపావేశాలను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీంతో పాటు ఖర్చులని అధిగమించేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది కొనసాగించాలి. అలాగే ప్రయాణాల వలన కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. వైద్య సంబంధంగా ఖర్చులు ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. మీ సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రతి పనిలోనూ కూడా మీరు ఎంత పొదుపుగా ఉండాలనుకుంటున్నా ఏదో ఒక రకమైన ఖర్చు వలన నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి కానీ, వ్యాపారస్తులకి కానీ ప్రత్యేకంగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా
వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అయితే వీరు ఎక్కువగా సహాయ సహకారాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతోపాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో వీరు పాలు పంచుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రతి విషయంలోనూ ఆశాజనకంగా ఉంటుంది. ఏ విషయమైనా సరే మంచి మనసుతోటి ఆలోచిస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల పరంగా శ్రమ అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేసుకుంటారు. సంతానానికి ఈరోజు అనేక విషయాల్లో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే వ్యాపార పరంగా మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలమైన మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు తొందరపాటు చర్యల వలన కొంత ధన నష్టానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. ఆర్థికంగా కూడా వీరికి ప్రయోజనకరంగా ఉంటుంది. వాహన సౌఖ్యం లాంటిది లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాలి అని ఆశిస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి ఆపదుద్ధారక స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నించాలి. అలాగే సంపాదించిందంతా కూడా ఖర్చయిపోతోంది అనే వ్యధ మీలో ఎక్కువగా ఉంటుంది. పొదుపు పాటించే ప్రయత్నాలు కూడా కొనసాగించాలి. అలాగే సహాయం అందించేందుకు మీరు ముందడుగు వేస్తూ ఉంటారు. మీ స్నేహితులకి, బంధువులకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటు ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్త్రీలు గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తే ఆ విషయంలో వీరికి సానుకూలత అనేది గోచరిస్తుంది. మీ సంతానానికి సంబంధించి ముఖ్యంగా మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తే ఆ విషయంలో మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపార పరంగా ప్రయాణాలు లాంటివి ఉంటాయి. దీంతో పాటు వ్యాపార సంబంధంగా ఖర్చులు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంతవరకు కోర్టు విషయాలలో కూడా జాప్యం కలిగే అవకాశాలు ఉండటం వలన నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ వీరికి విజయాలు అనేవి కనపడుతున్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కూడా వీరికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. స్త్రీలకి అనేక విషయాలలో మార్పులు జరిగే అవకాశాలుంటాయి. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కూడా వీరికి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయాల గురించి స్త్రీలు ప్రత్యేకంగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి, దీంతో పాటుగా వీరికి ఆర్థిక పురోగతి కూడా సూచిస్తోంది. ఉద్యోగస్తులతో పాటు వీరికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరు స్థాన చలనం కోసం ప్రయత్నిస్తున్నా లేకపోతే చేస్తున్న ఉద్యోగంలోనే మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నా ఆ విషయాలలో కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. తులారాశి. ఉద్యోగస్తులకి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు కష్టపడిన దానికి చక్కటి ప్రతిఫలం అనేది మీరు చూస్తారు. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్న వారికి
ఆర్థికాభివృద్ధి అలాగే వ్యాపారాభివృద్ధి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలలో కూడా మంచి మార్పులు ఉండే అవకాశాలు, దీంతో పాటు వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. సంతానానికి అనుకూలమైన స్థితిగతులు, పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా మంచి అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ అనుకూలత, సానుకూలత, ఆర్థిక పురోగతి, ఆశించిన విధంగా మంచి మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. దీంతో పాటుగా దైవ దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాన ధర్మాలు చేయటం, అలాగే నలుగురికి సహాయం చేయాలి అనే సంకల్పంతో ఈ రోజంతా కూడా మీరు గడుపుతూ ఉంటారు. ఇక వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. సంతానానికి చక్కటి పురోగతి సూచిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. అలాగే వీరికి ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత నిరాశ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైద్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అయితే స్థిరాస్తికి సంబంధించి మీరు ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కానీ మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం ముఖ్యంగా ఉద్యోగస్తులు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకుంటున్న విధంగా పనులు జరగకపోవటం వలన, అలాగే జాప్యం కలగటం వలన మీరు కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. కుటుంబ సౌఖ్యం పరంగా కూడా మీరు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి జాగ్రత్తలు వహించాలి. దీంతో పాటు వారికి కూడా ఉద్యోగపరంగా మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఈ విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. స్థిరాస్తికి సంబంధించి, అలాగే స్థిరాస్తి వ్యవహారాలకి సంబంధించి మీకు మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు చెయ్యని పనులకి కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. తప్పనిసరిగా ఉద్యోగస్తులు మాత్రం ప్రతి విషయాల్లోనూ కూడా సానుకూలంగా, జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులకి అనుకూలంగా ఉంది. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థిక ప్రయోజనం అనేది సూచిస్తోంది. దీంతో పాటు బంధువర్గీయుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటుగా మీ జీవిత భాగస్వామికి కూడా నూతన ఉద్యోగ వ్యాపారాల సంబంధంగా మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా సానుకూలమైన మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా కోర్టు విషయాలలో మీరు ఆశించిన విధంగా మీకు పురోగతి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిని కూడా మీ తెలివితేటలతోటి, ఓర్పుతోటి, సహనంతోటి పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే దీంతో పాటు వీరికి అనేక విషయాలలో ఆనందకరమైన సంఘటనలు కూడా కలిగే అవకాశం కనపడుతోంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి.
అలాగే ఆర్థిక స్థితిగతుల గురించి జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయంలో గనక మీరు అజాగ్రత్తగా ఉంటే అధిక ధన నష్టం కలిగే అవకాశాలుంటాయి. ముఖ్యంగా షేర్ మార్కెట్లు, ట్రేడింగు, స్పెక్యులేషన్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా కోర్టు విషయాలలో కూడా నిరాశ ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి. అలాగే మీకు రుణ బాధలు ఎక్కువగా ఉండటం, రుణాలు తీర్చాల్సిన పరిస్థితులు రావటం, పాత రుణాలు తీర్చటం కోసం కొత్త రుణాలు లాంటివి తీసుకునే పరిస్థితులు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. అలాగే మీ సంతానం గురించి, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. స్థిరాస్తి వ్యవహారాలు కూడా మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. దీంతో పాటుగా మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, నూతన వ్యాపారాలు గురించి ప్రయత్నం చేస్తున్నా, ఆ విషయాలలో మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా నూతన బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు లేదా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా మంచి అభివృద్ధి అనేది కనపడుతోంది. అలాగే మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ వ్యాపారపరంగా ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ కూడా అనుకూలమైన స్థితిగతులు. దీంతో పాటు వీరు ఇతరులకి కూడా ఆర్థిక సహాయం చేసే అవకాశాలు, అలాగే వీరి యొక్క కుటుంబ సభ్యులు చెప్పిన సలహాలు, సూచనలు పాటించటం వలన వీరికి ప్రతి విషయంలోనూ కూడా మంచి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.